వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను శ్రీకాకుళం మండలం కృష్ణప్పపేటలో ఎమ్మెల్యే గుండుశంకర్ ఆధ్వర్యం నందు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆక్రమణలు, ఫ్రీహోల్డ్, మ్యూటేషన్, రీసర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దు చేసినట్లు వివరించారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్నదే మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని గుండుశంకర్ పేర్కొన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో సదస్సులు కొనసాగుతున్నాయన్నారు. అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ప్రజా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తన సొంత నిధులతో శ్రీకాకుళం నగరంలోని రాయ్ వీధిలో చేతి పంపును ఏర్పాటు చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రాయి వీధిలో ప్రజల అవసరాల నిమిత్తం మంగళవారం చేతి పంపును ఎమ్మెల్యే గుండుశంకర్ తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని డివిజన్లలో కాలువలు, రోడ్డు పాడవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరలోనే నగర సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించి సుందర శ్రీకాకుళం నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. గత ప్రభుత్వం డివిజన్లలో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక ప్రజలు పడిన అవస్థలు వర్ణనాతీతమన్నారు. వర్షాకాలం వస్తే కాలువల్లో నీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. తాము అధికారంలోకి రాగానే 50 డివిజన్లలో కాలువల్లో పూడికలు తీయించామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నామన్నారు. పలు డివిజన్లలో ఇప్పటికే రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అనంతరం రాయి వీధిలో రాయి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి సంబరాల్లో ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముందుకు వెళ్తోంది. రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్లె సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం 342వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. అలాగే పేదలు, బాటసారులు, కూలీలు, ఇతరుల ఆకలి తీర్చడం సంతోషకరంగా ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 342 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిష్ణ చంద్రమోహన్, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనివాసరావు మరియు చిట్టి భాస్కర్ రావు, దేర్సాం పంచాయతీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రవీంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని లావేరు తహసీల్దార్ వై జోగారావు తెలిపారు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని లావేరు తహసీల్దార్ జోగారావు తెలిపారు. మండలంలోని తామాడ గ్రామంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు ఈ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు. రెవెన్యూ సమస్యలు ఏమున్నా మీరు అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా సదస్సులను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకునేవారని,
ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజముద్రతో పాస్ పుస్తకం అందజేస్తారని చెప్పారు. క్రమంలో డిటి తిరుపతిరావు, మండల సర్వేయర్ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ ఫ్యామిలీ కార్డును ఆవిష్కరించిన ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్. మెడికవర్ కార్డుతో మీరు ఎక్కడ ఉన్నా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని డాక్టర్ దానేటి శ్రీధర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం దగ్గర ఉన్న మెడికవర్ హాస్పిటల్లో మంగళవారం మెడికవర్ కార్డును ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు దానేటి శ్రీధర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ ఇప్పుడు మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డుతో రోగులతో బంధాన్ని బలోపేతం చేయడానికి మేము సేవ చేసే ప్రతి కుటుంబానికి అత్యాధునిక టెక్నాలజీని, పరికరాలను, సదుపాయాలతో అనుభవజ్ఞులైన డాక్టర్స్ తో మెరుగైన వైద్యం అందించడం, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు. ఈ కుటుంబ కార్డు వంటివి నాణ్యమైన ఆరోగ్యాన్ని సామాన్యులకు మరింత చేరువ చేయడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఆర్థిక స్తోమత గురించి చింతించకుండా కుటుంబ సంరక్షణ మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఈ ఫ్యామిలీ కార్డు ఒక ముందడుగు అని అన్నారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ సాగరిక, డాక్టర్ శివ సురేంద్ర, పొన్నాడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని బొగ్గు రవణమూర్తి అన్నారు. గడిచిన 5 ఏళ్లు చిన్నాభిన్నమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడానికే యువనాయకుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఆలోచన అని నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రవణమూర్తి అన్నారు. సోమవారం తన పర్యటనలో భాగంగా నర్సనపేట నియోజకవర్గం జలుమూరు మండలం దరివాడ గ్రామంలో మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా 36 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని, అందులో భాగంగానే ఈ నెల 7వ తేదీన పేరెంట్స్ కమిటీ సమావేశాలు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తొలి ప్రాధాన్యతను విద్యకి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం అవగాహన లోపంతో పాఠశాలల నిర్వహణ నిర్వీర్యం చేసిందని, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాడు నేడు పనులు జరిపించి సగంలోనే నిలుపుదల చేసిందని, పాఠశాలను లేకుండా ఎత్తేసిందని విమర్శించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 15 డిఎస్సీలు జరిగాయని, అందులో 11 డిఎస్సీలను ఈ ప్రభుత్వమే నిర్వహించిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 16,700 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కష్టపడి పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తున్నారని, వారిపై బాధ్యత ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈఓ, జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు వెలవన రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రత పౌష్టిక ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్ సన్యాసినాయుడు అన్నారు. వసతి గృహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు రణస్థలంలో గల గవర్నమెంట్ కళాశాల నందు బీసీ హాస్టల్ 2, బాయ్స్ బీసీ హాస్టల్స్, గర్ల్స్ బీసీ హాస్టల్స్ ను సందర్శించి పారిశుధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆహార సదుపాయాల గురించి ఆరా తీసి తగు సూచనలు ఇస్తూ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.